జై శ్రీరామ్. ఈరోజు నా వీడియో, చాలామంది ఈ రోజుల్లో పిల్లలు జిమ్కి వెళ్తున్నారు, పెద్దవాళ్ళు వెళ్తున్నారు, అందరూ వెళ్తున్నారు. పీనట్ బటర్ గురించి, ఎందుకంటే నా ఇంట్లో నేను ఫేస్ చేసిన దాని గురించి నాకు తెలిసిన వాళ్ళందరికీ నాకు చెప్పడం అలవాటు. అందులోనూ పిల్లలు ఈ మధ్య జిమ్కి వెళ్ళినప్పుడు పీనట్ బటర్ అది చేస్తానా అంటే మా వాడు తింటున్నాడు కాబట్టి ఆగాను. ఈ జలుబుల టైంలో అది చేసి తిని మళ్ళీ ఇంకా పెంచుకోవడం ఇష్టం లేదు. కానీ నేను ఎంతసేపు అండి పీనట్ బటర్ అంటే ఏముంటుంది, పీనట్ పల్లీలు, బటర్ అంటే మనమైతే ఆవు నెయ్యి వేసుకుంటాం, లేకపోతే పల్లీ నూనె వేసేసామంటే సేమ్ స్మెల్ ఉంటుంది, నువ్వుల నూనె వేసామంటే వేరే స్మెల్ ఉంటుంది. కొంచెం బెల్లం వేసి మిక్సీ కొడితే అదే పీనట్ బటర్ అవుతుంది. అదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య ఏంది. కానీ బయట తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో మా వాడికి ట్రైగ్లిజరైడ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. వాడేం వెయిట్ లేడు, ఓవర్ వెయిట్ లేడు, ఏమీ లేడు. అసలు పిల్లలు ఈ రోజుల్లో తీసుకొచ్చుకొని 1 మంతే తిన్నాడు. మళ్ళీ వాడు ఎక్కువ రోజులు కూడా తిన్నది లేదు, ఒక్క నెలే తిన్నాడు. మాకెందుకో ఈ టెస్ట్లు చేయడం కొంచెం అలవాటు ఉండబట్టి అప్పుడు చేయించుకున్నాడు 2 years బ్యాక్. అంతేగాని వాడు పద్దాకా చేయించుకునే రకం కాదు. అప్పుడు చేయించుకుని అంతకు ముందుకి ఆ తర్వాతకి 1 మంతే తిన్నాడు. ఆ 1 మంత్లోనే ఈ టెస్ట్ చేయబట్టి 200-250 అవి ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయినాయి. నేను ఎంత చెప్తున్నా అంటే ఒకసారి చూసుకోండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మనకి ఇష్టంగా ఉందనో, లేకపోతే ఇది ఒకటి ఆప్షన్ ఉంది ఇట్లా తినేసేయొచ్చానో, చాలా డేంజర్ అయిన వస్తువులు తింటున్నాం ఇవాళ. పిల్లలకి మరీ తెలియట్లేదు. కాలేజీ జిమ్కి వెళ్తున్నారు, బిర్యానీ, బయట బిర్యానీ. పిల్లలకి ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మనం ఒకసారి అనుకున్నప్పుడు బయట వాడే ఆయిల్స్, మైనీసు, దాంట్లో పీనట్ బటర్ కూడా అది కొంచెం చూసుకోండి. చాలా అన్హెల్దీ. అంటే అది కంపెనీలో, బ్రాండ్లో నాకు అవన్నీ దేని గురించి తెలియదు. కానీ నేను ఫేస్ చేసింది నా ఇంట్లో నాకు తెలిసిన విషయం. ఒకసారి ఆలోచించి అది తినడం హెల్తో కాదో, ఎవరికన్నా యూజ్ అవుతుందన్న విషయంతో చెప్తున్నమాట. పీనట్ బటర్ వల్ల మంచి ఎంత ఉందో కానీ నాకు తెలిసిన మాత్రం ఇది.